బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం భూభారతి అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రైట్కి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, భూభారత్ పై ఈ రోజు సీఎం సమీక్ష నిర్వహించారు. తన నివాసంలో సిసిఎల్ఏ అధికారులతో పాటు అందుబాటులో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో ఆయన ఫైనల్ గా సమీక్ష చేశారని చెప్పాలి. రేపటి నుంచి భూభారతి అమలుకు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అంతా కూడా సిద్ధం చేశారని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా 3 మండలాలను ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో వాటిని అమలు తీరుకు సంబంధించి ఒక నెల రోజుల పాటు వాళ్ళు పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేయబోతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే మాన్యువల్ గా స్వీకరించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాటినన్నింటినీ కూడా సరిచేసి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఇక భూభారత్కి సంబంధించి కూడా ఈ రోజు సమీక్షలో సీఎం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. భూభారతి వెబ్సైట్ ని సామాన్య రైతుకు కూడా అర్థమయ్యేలాగా ఆ వెబ్సైట్ ని రూపొందించాలి. దాదాపుగా 100 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్ ఉండబోతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సామాన్యులకు సమస్యలు రాకుండా చేయాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకైతే కీలక సూచనలు చేశారు. ఇక భూభారతి వెబ్సైట్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దాలి. ఎక్కడ కూడా ఆ లోటుపాట్లు లేకుండా, అంటే ఎవరైనా రైతులకు సంబంధించి భూములకు సంబంధించి వాళ్ళకి సమస్యలు ఉంటే ఇమీడియట్లీగా పరిష్కారం అయ్యే దిశగానే ఈ వెబ్సైట్ ని రూపొందించాలి అని చెప్పేసి కూడా అధికారులకు సూచనలు చేశారు. ఇక భద్రతాపరమైనటువంటి సమస్యలు రాకుండా కూడా ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించారు. గతంలో ధరణికి సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి తమ సమస్యలు పరిష్కారం కాకుండా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇక చాలా యాక్షన్స్ సంబంధించి కూడా అందులో లేకుండా పోయాయి. ఇక కొత్త భూభారతిలో అటువంటి ఇబ్బందులు రైతులకు కావచ్చు, లేకపోతే భూమి కొనుగోలు చేసినా లేకపోతే ఎవరైనా అమ్మినా అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులకు సూచనలు చేశారు. ఇక ఈ భూభారతి నిర్వహణను పూర్తిగా విశ్వసనీయత ఉన్నటువంటి సంస్థకే బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పేసి కూడా అధికారులకు సీఎం ఆదేశాలు అయితే ఇచ్చారు. రేపు సాయంత్రం అఫీషియల్ గా ఈ భూభారతిని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇక ఈ భూభారతికి సంబంధించి రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండే విధంగానే తీర్చిదిద్దబోతున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరి చూడాలి, ఈ భూభారతిని అయితే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా ధరణిని ఎత్తివేస్తాం, ఖచ్చితంగా తాము అధికారంలోకి రాగానే కొత్త భూభారతిని తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి మరి ఈ భూభారతి సంబంధించి ఎక్కడ కూడా చిన్న పొరపాట్లు లేకుండా రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలి అని చెప్పేసి కూడా సీఎం అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సునీల్.